హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా టొమాటో రైస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2-3 టమాటాలని ఇలా కట్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇందులోకి ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ టమాటా రైస్ అనేది చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకోవడం వల్ల. తర్వాత ఇందులోకి మనం బిర్యానీకి కావాల్సిన ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, అనాసపు, మరాఠీ మొగ్గ ఇలాగా అన్నీ కలిపి వేసుకుందాం. వీటన్నిటిని మనం మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా మాడకుండా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2-3 పెద్ద ఉల్లిపాయలని తీసుకొని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి సన్నగా కట్ చేయకండి ఉల్లిపాయలు, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి. అప్పుడు రైస్ అనేది చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇలా వేయించుకోవాలి. చూశారు కదా, వీడియోలో చూపించినట్టుగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకుందాం. తర్వాత ఇందులోకి ఒక 2-3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా టమాటా ముక్కల్ని కూడా వేయటం వల్ల ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఈ టమాటా ముక్కల్ని తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఒక 5 మినిట్స్ ఈ టమాటా పేస్ట్ అనేది వేయించుకోవాలి. ఇలా చక్కగా నూనెంతా పైకి తేలాలండి. తర్వాత మనం ఇందులోకి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ టమాటా ప్యూరీలో చక్కగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయించుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నట్టుగా వేయించుకోండి, సరిపోతుంది. ఇలాగా కలుపుతూ మొత్తం మాడకుండా మనం వేయించుకుందాం. చూశారు కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం ఇలాగా వేగాక ఇందులోకి మనం ఒకటి తర్వాత ఒకటి మసాలా మొత్తం వేసుకుందాం. ముందుగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. తర్వాత ఇందులోకి ఒక స్పూను కారం వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకుందాం. పసుపు వేయటం వల్ల ఈ రైస్ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుంది, సో అస్సలు మిస్ కాకండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ టమాటా ప్యూరీకి పట్టేంత వరకు చక్కగా ఒక 5-10 సెకండ్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కలుపుతూ చక్కగా వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక అరకప్పు దాకా కొత్తిమీర తరుగుని వేసుకొని చక్కగా వేయించుకోవాలి. కొత్తిమీరని కూడా మనం ఆయిల్లో ఇలా మిక్స్ చేసుకొని వేయించినట్టయితే మంచి ఫ్లేవర్ ఉంటుందండి రైస్కి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. అలాగే మీరు 2 గ్లాసులు బియ్యం వేసుకుంటే 3 గ్లాసులు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. వాటర్ అనేది కొంచెం చూసి వేసుకోండి, లేకపోతే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని
ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ని మనం ఎంత క్విక్గా ఈజీగా చేసుకున్నామో. పిల్లల లంచ్ బాక్స్లోకి ఒక మంచి రైస్ అని చెప్పచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రైస్. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా చాలా క్విక్గా కూడా ఈ రైస్ని చేసేయచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ రైస్ అనేది చేసేసుకోవచ్చు. దీన్ని మనం ప్లెయిన్గా తిన్నా చాలా బాగుంటుంది, లేకపోతే ఒక మంచి పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుంది, చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.